ఈ బ్రదర్ చెప్పడచ్చుగా ఇక చూడు ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత భయంకరంగా. చూడండి ఈ బ్రదర్ మాటలు. ఇగో నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే నాకు పడిచేసి. చూశారు కదా, ఇంతకన్నా ఇంకా సాక్ష్యం ఏం కావాలి, ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి, ఇంతకన్నా ఇంకా ఆధారం ఏం కావాలి. జరిగిన సంఘటనల ఆధారంగా ఒక మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆయన యాక్సిడెంట్ కానే కాదు, ఆయన చంపింది హిందూ సమాజం అని అంత స్పష్టంగా చెప్తున్నాడు కదా. మరి ఆ అబ్బాయికి ఎవరు చెప్పిళ్ళు? ఆ అబ్బాయి నన్ను విచారించిల్లా? ఎంత పెద్ద కుట్ర జరిగిందో నేను మళ్ళీ మీకు నిలబెడుతున్నాను చూడండి. చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు, యాక్సిడెంట్ అయింది అన్నారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే నాకు పడిచేసి. అట్లా చెప్తున్నావు, మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో, నువ్వు అన్నా కూడా మా టార్గెట్లో పడిపోతున్నావు, అట్లా ఉంటుంది. అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్, చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిననుకో మేము అట్లా ఉంటుంది. ఆయన మాట్లాడిన వాక్యాల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోండి. హిందూ సమాజం జోలికి వస్తే, హిందూ సమాజం గురించి ఎవరైతే మాట్లాడతారో, హిందూ సమాజం మీద ఎవరైతే విషయం కక్కుతారో, హిందూ సమాజం మీద ఇష్టానుసారంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా చంపేసేటువంటి క్రమం చేస్తారో వాళ్ళందరూ మా లీస్ట్లో ఉంటారని చెప్తున్నాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, ఏ విధంగా వాడిని ఎన్నుకుంటే నడిపిస్తున్నాడో తెలియదు, ఏ విధంగా మీడియాకు రిలీజ్ చేసిండో తెలియదు. ఈ విధంగా మాట్లాడేటువంటి వీళ్ళని పోలీసులు విచారించిల్లా, మరి జైలు వేసిల్లా, ఈయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది, ఏమనాలి, ఎడిపోతుంది ఈ సందర్భం, ఎవరి కోసం చేస్తున్నారు మీకు చాలా ఇంకా ఇవ్వడం చెప్తాను. ఇంకా చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడో. ఎవరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే ఇగో ఎవరినైనా సరే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోమా, మా దాని గురించి మాట్లాడితే మాత్రం రావడం. ఓ ఇది చూడండి క్రైస్తవ సమాజం ఎంత భయంకరమైనటువంటి కుట్రలు, ఎంత భయంకరంగా అబద్ధాలను చిత్రీకరిస్తున్నారో, ఎంత భయంకరంగా ఏలన చేస్తున్నారో, ఎంత కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో, ఎంత అబద్ధాలు ఆడుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం గమనించండి. యాక్సిడెంట్ కాలేదని మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఆయనను హత్య చేసి ముమ్మాటికి హత్య అని చెప్తుంది కూడా మనమే. ఆ క్రమంలోనే ఇలా ఉన్నటువంటి చాలామందికి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ అబ్బాయి మాట్లాడినటువంటి వీడియోని చూడండి. ముమ్మాటికి అది యాక్సిడెంట్ కాదు, అది మేమే చంపేశాము, హిందూ సమాజం హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, హిందూ సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉండదు, ఆయన పాస్టర్ కాదు, ప్లాస్టర్ పెట్టుకున్నా వాడిని మేమే చంపేసినాం చెప్తున్నారు. చూడు ఎంత కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లక్షలాది మంది నిజంగా నిలబడండి. ఇంకో మనం చెప్పిన చాలామంది పాస్టర్ల లిస్టులో ఉన్నాడు. చాలామంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ సమాజంలో ఉండి ఇవాళ ఉన్నటువంటి మనధర్మ శాస్త్రం మీద మాట్లాడండి వాళ్ళందరూ కూడా టార్గెట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు పోతారు అనేటువంటి నేపథ్యం కూడా చెప్తున్నాడు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్రీ ప్లాన్ ఏం చేయాలనుకుంటున్నారు, మనధర్మం ఏం చెప్పాలనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఈ అబ్బాయి మాటల్లో. ఇది ఉన్నటువంటి నేపథ్యం. నీకు ఇంకో వీడియో కూడా పెడతాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి